మహారాష్ట్ర కొత్త సీఎంగా ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ కోశ్యారి ఏక్నాథ్తో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త సీఎం, డిప్యూటీ సీఎంకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. షిండేకు ఎన్సీపీ అధినేత పవార్ ట్విట్టర్లో గ్రీటింగ్స్ తెలిపారు. ఆటో డ్రైవర్ స్థాయి నుంచి మహారాష్ట్ర సీఎం పదవి చేపట్టే వరకు ఏక్నాథ్ షిండే జీవితంలో ఎన్నో ఆసక్తికర పరిణామాలు ఉన్నాయి. మహారాష్ట్ర కొత్త సీఎంగా ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కోశ్యారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ, శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నుంచి ఎవరూ హాజరవ్వలేదు. అయితే ఏక్నాథ్ షిండేకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. మరోవైపు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవీస్ ను ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా అభినందించారు. మహారాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలన్నారు. బీజేపీ కార్యకర్తలకు ఫడ్నవీస్ స్ఫూర్తి అని అన్నారు. मी एकनाथ संभाजी शिंदे ईश्वर साक्ष शपथ घेतो की महाराष्ट्र राज्याचा मुख्यमंत्री म्हणून माझ्या विचारार्थ आणली जाईल किंवा मला ज्ञात होईल अशी कोणतीही बाब असा मुख्यमंत्री म्हणून माझी कामे यथायोग्य पार पाडण्यासाठी आवश्यक असेल ते खेरीज करून एरवी मी कोणत्याही व्यक्तीला किंवा व्यक्तींना प्रत्यक्षपणे व अप्रत्यक्षपणे कळवणार नाही किंवा त्यांच्याकडे उघड करणार नाही. मी देवेंद्र गंगाधरराव फडणवीस ईश्वर साक्ष शपथ घेतो की महाराष्ट्र राज्याचा उपमुख्यमंत्री म्हणून మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్నాథ్ షిండే పేరు అనూహ్యంగా తెరపైకొచ్చింది. ఒకప్పుడు ఆటో నడిపిన షిండే ఇప్పుడు మహారాష్ట్ర సీఎం అయ్యాడు. శివసేనకు అన్ని తానే నడిపించిన లీడరే ఆ పార్టీపై తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు ఏక్నాథ్. బాలాసాహెబ్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన షిండే పవర్ఫుల్ లీడర్ గా ఎదిగి రెబెల్ ఎమ్మెల్యేలతో సూరత్లో మకాం పెట్టి గౌహతిలో రాజకీయ మంతనాలు నడిపి బీజేపీ మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు ఏక్నాథ్ షిండే. శివసేనలో ఇన్నాళ్లు ఏక్నాథ్ షిండే కీ రోల్ గా వ్యవహరించారు. శివసేన ఎమ్మెల్యేల బాధలు విన్నారు. వారికి నేనున్నానని భరోసా ఇస్తూ వచ్చారు. దీంతో శివసేన బ్యాచ్ లో చాలా మంది ఎమ్మెల్యేల్ని తన వైపు తిప్పుకునేలా చేసుకున్నారు. ఫైనల్ గా మహారాష్ట్ర సీఎం పదవి చేపట్టారు షిండే. ఏక్నాథ్ 1980లో శివసేనలో చేరారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ 1984లో పార్టీ కిసాన్ నగర్ బ్రాంచ్ హెడ్ గా నియమితులయ్యారు. 1997లో థానే మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ గా గెలిచారు. 2004లో థానే నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో కొపారి, పంచపఖాడి నుంచి విజయం సాధించారు. బాలాసాహెబ్, ఆనంద్ దిఘే తర్వాత రాజకీయాలపై గట్టి పట్టున్న నేతగా ఏక్నాథ్ షిండే ఎదిగారు. థానేలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. 2014లో కేబినెట్ మంత్రి అయ్యారు. 2019లో వైద్య శాఖ బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్ర అసెంబ్లీకి షిండే 2004, 2009, 2014, 2019లో ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన తర్వాత శివసేన లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. పార్టీ నిర్వహించే ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏక్నాథ్ షిండే కీలక పాత్ర పోషించేవారు. షిండే కొడుకు శ్రీకాంత్ షిండే ఎంపీ కాగా సోదరుడు ప్రకాష్ షిండే కౌన్సిలర్ గా ఉన్నారు. హిందుత్వ అంశాన్ని బలంగా నమ్మి అదే లైన్లో శివసేనలో పనిచేస్తూ వచ్చారు షిండే. బాలాసాహెబ్ స్ఫూర్తితో ధీటుగా మాట్లాడటం, చర్యకు ప్రతిచర్య మాదిరిగా వ్యవహారం నడపటంలో రాజకీయాల్లో టఫ్ లీడర్ గా గుర్తింపు పొందారు. ఒక్క పిలుపు ఇవ్వగానే మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఉద్ధవ్ను, శివసేనను వదిలి వచ్చారంటే ఏక్నాథ్ కెపాసిటీ అర్థం చేసుకోవచ్చు. బీజేపీ డైరెక్షన్ లో షిండే కీ రోల్ ప్లే చేసిన మహారాష్ట్ర పొలిటికల్ కథా చిత్రం ముగిసింది. అంచనాల్ని తలకిందులు చేస్తూ షిండేను సీఎం చేసింది బీజేపీ అధిష్టానం. మెజారిటీ సీట్లు ఉన్న భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సీఎం పదవిని వదులుకుంది బీజేపీ. గతంలో సీఎంగా పనిచేసిన ఫడ్నవీస్ ను ఇప్పుడు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా భాగస్వామిగా చేసింది. ఉద్ధవ్ సర్కార్ను కూల్చామనే అపవాదు రాకుండా ఓవరాల్ ఎపిసోడ్ను నడిపించింది బీజేపీ. ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో కొనసాగిన మరాఠా పొలిటికల్ గేమ్ ముగిసింది. ఏక్నాథ్ షిండేను సీఎం చేస్తూ బీజేపీ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఫడ్నవీస్ సీఎంగా, షిండే డిప్యూటీ సీఎంగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ జాయింట్ ప్రెస్ మీట్ లో ట్విస్ట్ ఇచ్చారు ఫడ్నవీస్. ఏక్నాథ్ షిండేను సీఎంగా ప్రకటిస్తూ బీజేపీ నేత ఫడ్నవీస్ చేసిన స్టేట్మెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రభుత్వాన్ని
ప్రభుత్వానికి తాను దూరంగా ఉంటానని, షిండే బీజేపీ సర్కార్లో తాను భాగస్వామి కాబోనని చెప్పారు ఫడ్నవీస్. షిండేకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. సీఎం పదవి కట్టబెట్టిన బీజేపీకి థ్యాంక్స్ చెప్పారు ఏక్నాథ్ షిండే. బాలాసాహెబ్ సైనికుణ్ణి బీజేపీ సీఎంను చేసిందన్నారు. 2019 में भारतीय जनता पार्टी और शिवसेना साथ में चुनाव लड़ी। माननीय प्रधानमंत्री जी के नेतृत्व में हमें पूर्ण बहुमत मिला। बीजेपी को 106 सीटें, शिवसेना को 56 सीटें और कई अन्य लोग हमारे साथ आए। 170 तक हमारी मेजॉरिटी जा रही थी। माननीय प्रधानमंत्री जी ने चुनाव के दरमियान भारतीय जनता पार्टी के मुख्यमंत्री का नाम भी ऐलान किया था, सबको मंजूर भी था। किंतु चुनाव के बाद शिवसेना के नेताओं ने ये निर्णय किया। पंतप्रधान नरेंद्र जी मोदी साहब को धन्यवाद देता हूँ, उनका आभार मानता हूँ। वैसे ही मैं गृह मंत्री अमित जी शाह साहब को भी धन्यवाद देता हूँ, उनका आभार व्यक्त करता हूँ। JP नड्डा जी अध्यक्ष हैं, उनका भी धन्यवाद। और खास करके मैं देवेंद्र जी को धन्यवाद देना चाहता हूँ, क्योंकि वो खुद भी इस पद को प्राप्त कर सकते थे। షిండే సీఎం అవడమే పెద్ద ట్విస్ట్ అంటే ఫడ్నవీస్ ను డిప్యూటీ సీఎం ను చేసి మరో ట్విస్ట్ ఇచ్చింది. గత అనుభవాల దృష్ట్యా ఫస్ట్ టర్మ్ లో శివసేనకు సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ ఒప్పుకోలేదు. దీంతో బీజేపీని కాదని ఎన్సీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని సీఎం అయ్యారు ఉద్ధవ్ ఠాక్రే. ఏక్నాథ్ షిండే శివసేనలో తిరుగుబాటు చేసి బయటికి వచ్చారు. ఆ తర్వాత జరిగిన ఎపిసోడ్ లో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి మహారాష్ట్ర పొలిటికల్ గేమ్ కు ఎండ్ కార్డు వేసింది బీజేపీ అధిష్టానం. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు అంతా రెడీ అయింది. ఇప్పటికే పార్టీ అగ్రనేతలు నగరానికి చేరుకున్నారు. రేపు ఉదయం నుంచి ఎస్పీజీ ఆధ్వర్యంలోకి హెచ్ఐసీసీ ఏరియా వెళ్లనుంది. బీజేపీ సమావేశాలకు 4 గంటల సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇక మీటింగ్ వేదికలకు తెలంగాణ మహనీయుల పేర్లు పెట్టారు. ఓర్వలేకే టీఆర్ఎస్ చిల్లర వేషాలేస్తోందన్నారు బీజేపీ లీడర్స్. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధం చేసింది బీజేపీ. ప్రధాని మోడీ సహా దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ ముఖ్య నేతలంతా 2 రోజులు ఇక్కడే మకాం వేస్తుండటంతో ఏర్పాట్లలో ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటోంది. ఇప్పటికే జాతీయ నాయకులు చాలా మంది హైదరాబాద్ కి చేరుకున్నారు. 10 లక్షల మందితోని మరి భారీ బహిరంగ సభ జరుగుతుంది. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా పాల్గొని
మరి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చేటువంటి ఒక గొప్ప సందేశాన్ని అందించనున్నారు. రాజకీయ వర్గాల్లో ఇప్పటికే చర్చ ప్రారంభమైంది, వాళ్ళలో వణుకు కనబడతా ఉంది. జాతీయ కార్యవర్గ సమావేశాలు భాగ్యనగర్ కేంద్రంగా జరుగుతాయని తెలిసిన నుంచి కూడా అయ్యా కొడుకులకు నిద్ర పడతలేదు, వాళ్ళ మాటల్లో వణుకు కనబడతా ఉంది. ఇక జాతీయ కార్యవర్గ సమావేశాల్లో వివిధ ప్రాంగణాలకు పేర్లు పెట్టారు బీజేపీ లీడర్స్. హెచ్ఐసిసి నోవెటల్ ప్రాంగణానికి శాతవాహన నగర్ గా పేరు పెట్టారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే హాల్ కు కాకతీయ ప్రాంగణంగా, అతిథులు బస చేసే ప్రాంగణానికి సమ్మక్క సారలమ్మ, జాతీయ ప్రధాన కార్యదర్శులు జరిపే మీటింగ్ హాలుకు వందే మాతరం రామచంద్రరావు, మీడియా పాయింట్ కు సోయబుల్లా ఖాన్ పేరు పెట్టారు. అలాగే జాతీయ కార్యవర్గ సమావేశాల కార్యాలయానికి భక్త రామదాసు, ఫుల్ టైమర్ వర్కర్స్ సమావేశానికి కొమరం భీం, భోజనశాలకు దళితుడైన భాగ్యరెడ్డి వర్మ పేరును ఖరారు చేశారు. ఇక జాతీయ కార్యవర్గ సమావేశాల తీర్మానాల ప్రాంగణానికి నిజాంపై పోరాటం చేసిన నారాయణ పవార్ పేరు పెట్టిన బీజేపీ లీడర్లు జూలై 3న పరేడ్ గ్రౌండ్ లో జరిగే మోడీ సభకు విజయ్ సంకల్ప సభగా పేరు పెట్టారు. సీఎం ఫామ్ హౌస్ దాటి బయటకు రావట్లేదని విమర్శించారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. కార్యవర్గ సమావేశాలతో తెలంగాణ ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందనే భరోసానిస్తామన్నారు. టీఆర్ఎస్ నేతలు చిల్లర వేషాలు మానుకోవాలన్నారు. టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందన్నారు ఎంపీ లక్ష్మణ్. జాతీయ కార్యవర్గ సమావేశాలను ఓర్వలేకనే కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల మీద, దేశవ్యాప్తంగా ఉన్న సమస్యల మీద అన్ని రాష్ట్రాల సమస్యలు తప్పకుండా చర్చిస్తారు. దానికోసమే జాతీయ కార్యవర్గ సమావేశాలు. అంటే కేంద్రం ఏం చేసింది, కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా కేంద్రాన్ని బదనాం చేసి టైంపాస్ పాలిటిక్స్ చేస్తూ కాలయాపన చేసే అధికారం రావడం కోసం, అధికారాన్ని కాపాడడం కోసం, వాళ్ళ కుటుంబం అడ్డగోలు సంపాదించుకోవడం కోసం ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో ఈ జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. టీఆర్ఎస్ పతనం ప్రారంభం అయిపోయింది. వారి యొక్క గంటికలు, సూచికలు అన్నీ కూడా స్పష్టమవుతున్నాయి. కాబట్టి ఈ రకమైనటువంటి నిరాశ నిస్పృహలకు లోనే ఈ రకమైన దూషణలకు పాల్పడుతున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. వీరు ఎన్ని చెప్పినా టీఆర్ఎస్ పని అయిపోయింది. బీజేపీ రాబోతుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీ బాగా వేయటం ఖాయం. జూన్ 1న రాష్ట్రానికి రానున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. మధ్యాహ్నం 3 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తారు. ఎయిర్పోర్ట్ లో నడ్డాకు రాష్ట్ర బీజేపీ నేతలు గ్రాండ్ వెల్కమ్ చెప్పనున్నారు. శంషాబాద్ టౌన్ లో కిలోమీటర్ మేర రోడ్ షోలో పాల్గొంటారు. సాయంత్రం హెచ్ఐసిసిలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను లాంచ్ చేయనున్నారు. ఎగ్జిబిషన్ లో తెలంగాణ విమోచన చరిత్ర, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, కొమరం భీం, షోయబుల్లా ఖాన్ లాంటి యోధుల చరిత్ర తెలిపేలా ప్రదర్శన ఉండనుంది. ఇక తొలి మలిదశ ఉద్యమం, బీజేపీ పాత్రను తెలిసేలా ఫోటో ప్రదర్శన ఉండనుంది. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. హైదరాబాద్ కు ప్రధాని మోడీ రానున్న సందర్భంగా అన్ని రకాల బందోబస్తులు ఏర్పాటు చేశామన్నారు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర. 4 రోజుల పాటు బీజేపీ నేతలు సిటీలో ఉంటారన్నారు. నోవాటెల్ పరిసర ప్రాంతాల్లో 4 లేయర్ల బందోబస్తు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రధాని వెళ్లే రూట్లో అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతానికి 2 ఆర్గనైజేషన్లు ప్రధాని వెళ్లే టూర్లో ధర్నా చేశారన్న సమాచారం ఉందన్నారు సిపి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి నియోజకవర్గంలో 32,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు కేటీఆర్. ఇవాళ కేటీఆర్ సమక్షంలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కొత్త పెన్షనర్లు ఇండ్లు తప్పకుండా ఇస్తామన్నారు. టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అన్నారు. అసెంబ్లీలో 105 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వాళ్లే అని అన్నారు. మన డబ్బులు గుజరాత్, యూపీలో ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. దేశంలో అసలు దొర మోడీ అని నిరంకుశ పాలన చేస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ నాయకులారా, జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో పెట్టి ఏదో పీకేస్తాం, 4 బొమ్మలు పెట్టి షో చేసి ఆగం చేస్తామని వస్తున్నారు. వెల్కమ్, నో ప్రాబ్లం. రండి, వచ్చి బ్రహ్మాండంగా మా ప్యారడైజ్ హోటల్ వన్రి, బావర్చి హోటల్ వన్రి, దబాయించి బిర్యానీ తినుండ్రి. మాకేం అభ్యంతరం లేదు. ईरानी चाय पियो, बिरयानी खाओ, ईरानी चाय पियो. హైదరాబాద్ में बहुत जबरदस्त रहता. బాగా తినండి, బాగా తాగండి, ఇబ్బంది ఏం లేదు. 119 నియోజకవర్గాలకు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక్కొక్క సిపాయి వచ్చి ఒక్కొక్క నియోజకవర్గాల్లో 3 రోజులు పంటడట. రాష్ట్రంలో ఇవాల్టి నుంచి ఆషాఢం బోనాలు మొదలయ్యాయి. గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారి బోనాల జాతరతో సంబరాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి కుల వృత్తుల వారు మొదటి బోనం సమర్పించారు. ఆ తర్వాత దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. లంగర్ హౌస్ నుంచి తొట్టెలు, అమ్మవారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఊరేగింపులో గుసాడి కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. జూలై 30 వరకు గోల్కొండ కోటలో బోనాలు జరగనున్నాయి.
రాజస్థాన్లో హత్యకు గురైన టైలర్ కుటుంబాన్ని పరామర్శించారు సీఎం అశోక్ గెహ్లోట్. కన్హయ్యలాల్ కుటుంబానికి 51 లక్షల రూపాయల చెక్ అందజేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఇప్పటికే హంతకుల్ని పట్టుకున్నామని, వారికి అంతర్జాతీయ లింకులు ఉన్నట్లు గుర్తించామన్నారు అశోక్ గెహ్లోట్. అందుకే ఎన్ఐఏ రంగంలోకి దిగిందన్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. ప్రజలు ఆందోళనలు విరమించాలని కోరారు అశోక్ గెహ్లోట్. మరోవైపు ఉదయ్పూర్ టైలర్ హత్య కేసులో రియాజ్ అఖ్తారీ, గౌస్ మహ్మద్ ను కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. ఇద్దరు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది ఉదయ్పూర్ డిస్ట్రిక్ట్ కోర్టు. किया गया वहाँ पर और हम बार बार अपील कर रहे हैं पूरे प्रदेशवासियों से, वो जघन्य अपराध है, उसकी कोई माफी नहीं है। उन्होंने खुद ने वीडियो बनाया है, मारने वाले ने आई विटनेस वो खुद ही बनाए गए हैं, ठीक है ना। उसके लिए एसओजी ने अच्छा काम किया, पुलिस ने अच्छा काम किया कि तत्काल पकड़ लिया गया मुलजिमों को, और रात भर की तफ्तीश से मालूम कर लिया गया कि अंतर्राष्ट्रीय मामला है, आतंक का मामला है, इसलिए नेशनल इन्वेस्टिगेशन एजेंसी को एनआईए को काम दे दिया गया और वो जांच कर रही है। हम उनको మణిపూర్లో కొండ చర్యలు విరిగిపడి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 7 జవాన్లు ఉన్నట్లు తెలుస్తోంది. మరో 17 మందిని రెస్క్యూ చేశారు. దాదాపు 45 మంది వరకు మిస్ అయినట్లు చెప్తున్నారు అధికారులు. భారీ వర్షాలతో మణిపూర్లోని నోనెలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. రైల్వే పనులు జరుగుతున్న తుపుల్ యాడ్ దగ్గర ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని నోనె ఆర్మీ మెడికల్ యూనిట్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో మాట్లాడారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ టీం ఘటనా స్థలానికి చేరుకున్నాయని చెప్పారు. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్.